హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 8. ఆఫీస్ వాళ్లతో చిన్న పార్టీ అయ్యాక రిటర్న్ అయ్యే టైంలో డ్రింక్ చేసి ఉన్న విశ్వ తలపై ఎవరో కొట్టడంతో విశ్వ కింద పడిపోతాడు. అది చూసి షాక్ అయిన సహస్ర వెంటనే విశ్వ అని అరుస్తూ కారు దిగింది. ఆమెను చూసిన ఆ ముసుగు వ్యక్తి వెంటనే కింద పడిన విశ్వ చేతిలోని ప్యాకెట్ తీసుకొని అక్కడి నుండి పారిపోయాడు. కంగారుగా విశ్వ దగ్గరికి వెళ్ళిన సహస్ర కింద పడి ఉన్న విశ్వను పైకి లేపుతూ, హే విశ్వ, ఆర్ యు ఓకే అని అడిగింది. అతనికి దెబ్బ తగిలిన చోట రక్తం రావడం లేదు, కానీ తాగిన మత్తులో అతను మాట్లాడలేకపోతున్నాడు. ఓ గాడ్, ఇప్పుడెలా? అసలు ఎవరు కొట్టుంటారు అని చుట్టూ చూసింది ఆమె. అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో అతి కష్టం మీద అతన్ని కారులోకి ఎక్కించి అతని ఫ్లాట్కి తీసుకెళ్ళింది. ఈ విశ్వ తాగిన మత్తులో ఉన్నాడు, పైగా తలకి దెబ్బ కూడా తగిలింది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దామా అంటే గాయం కనిపించడం లేదు. అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇతన్ని ఇలాగే వదిలేస్తే ఏమవుతుందో ఏంటో. ఇక ఇక్కడే ఉండక తప్పేలా లేదు అని అనుకున్న సహస్ర ఆ రాత్రికి అక్కడే ఉండిపోయింది. మరుసటి రోజు ఉదయం సహస్ర నిద్రలేచినా కూడా విశ్వ ఇంకా పడుకునే ఉన్నాడు. అది చూసిన సహస్ర, ఇతనేంటి ఇంకా నిద్రలేవలేదు, అసలున్నాడా పోయాడా అని దగ్గరికి వెళ్ళి ముక్కు దగ్గర వేలు పెట్టి చెక్ చేసింది. శ్వాస ఆడుతున్నట్లు అర్థమవడంతో హమ్మయ్యా, ఏం కాలేదు అనుకుంటూ సడన్గా గోడకి ఉన్న వాల్ క్లాక్ వైపు చూసింది. అందులో టైం 8 గంటలైనట్లు కనిపించడంతో హో, ఆఫీస్కి లేట్ అయిపోతుంది అనుకుంటూ, విశ్వ, హే విశ్వ, లేచి రెడీ అవ్వు, ఆఫీస్కి టైం అవుతుంది అని అతన్ని లేపడానికి చూసింది సహస్ర. కానీ మత్తులో ఉన్న అతను ఎంతకీ లేవకపోయేసరికి ఆఫీస్కి ఫస్ట్ రోజు లేటుగా వెళ్తే బాగుండదు, ఎలాగైనా సరే ఇతని నిద్రలేపాలి అని ఒక మగ్గు నీళ్లు తీసుకొచ్చి అతని ముఖం మీదకు చిమ్మింది సహస్ర. దాంతో ఉలిక్కిపడి లేచి కూర్చున్న విశ్వ, ఏ మెంటల్, ఏం చేస్తున్నావు అని ముఖం మీద నీళ్లని తుడుచుకుంటూ ఆమె మీద అరిచాడు. ఆ మాటతో సహస్ర కోపంగా, నేను కాదు మెంటల్, నువ్వు రాత్రి ఫుల్గా తాగి ఎవరితోనే దెబ్బలు తిని ఇప్పటిదాకా పడుకున్నావు. టైం చూసావా ఎంతైందో? ఆఫీస్కి లేట్ అవుతుంది, నేను వెళ్తున్నాను, నా ఫ్లాట్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా, నువ్వు కూడా త్వరగా రెడీ అవ్వు అంటూ స్పీడ్గా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది సహస్ర. ఆమె వెళ్తున్న వైపే అయోమయంగా చూస్తూ, నిజమే కదా, రాత్రి నన్ను ఎవడో వెనక నుండి కొట్టాడు అని గుర్తు చేసుకుంటూ తలపై చెయ్యి పెట్టుకొని దెబ్బ తగిలిన దగ్గర చెక్ చేసుకున్నాడు. పెద్దగా నొప్పిగా అనిపించకపోవడంతో అసలు వాడెవడు, నన్ను ఎందుకు కొట్టాడు అని ఆలోచించడానికి ట్రై చేశాడు. అయినా అతనికి ఎంతకీ క్లూ దొరకలేదు. దాంతో ఇంతలో ఆఫీస్కి టైం అవుతుందని గుర్తు చేసుకొని మెల్లగా లేచి రెడీ అవ్వడానికి వెళ్ళాడు. కాసేపటికి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వచ్చిన సహస్ర తన వర్క్ చేయడంలో బిజీగా ఉంది. మధ్యాహ్నం అవుతుండగా లంచ్కి వెళ్దామా అని విశ్వ దగ్గర నుండి మెసేజ్ వచ్చింది. అది చూసిన సహస్ర, యా ఓకే అని అతనికి రిప్లై ఇచ్చింది. అదే సమయంలో 1 పీస్ నీ లెంగ్త్ వైలెట్ కలర్ డ్రెస్లో ఆ ఆఫీస్లోకి ఎంట్రీ ఇచ్చింది ఒక అమ్మాయి. కళ్ళకి బ్లాక్ గాగుల్స్తో, ఫుల్ లిప్స్టిక్ విత్ మేకప్తో చూడడానికి చాలా పాష్గా ఉంది. ఆమె సరాసరి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి, మిస్టర్ రుద్ర క్యాబిన్ ఎక్కడా అని అడిగింది. ఆమెను కింద నుండి పై వరకు చూసిన రిసెప్షనిస్ట్, ఏం అందమ్రా బాబు, ఆడపిల్లనైన నాకే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అని లోపలే అనుకుంటూ, 7th ఫ్లోర్ మేడం, ఇంతకీ మీరెవరో తెలుసుకోవచ్చా, సార్కి ఇన్ఫామ్ చేస్తాను అని అంది రిసెప్షనిస్ట్. ఆ మాటతో ఆ అమ్మాయి వైపు ఓ ఈవిల్ స్మైల్ ఇచ్చి, నేనెవరో మీ సార్ చెప్తారులే, బట్ నాకు లోపలికి వెళ్ళడానికి ఇప్పుడు మీ సార్ పర్మిషన్ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ నాకు పర్మిషన్ ఉంది, నీ ఉద్యోగం గురించి నువ్వేం భయపడకు, ఏం కాదు అని హుందాగా నడుచుకుంటూ వెళుతుంటే సడన్గా ఆమెకు సెక్యూరిటీ అడ్డుపడి, ప్లీజ్ మేడం, సార్ క్యాబిన్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా మాకు సార్ నుంచి పర్మిషన్ కావాల్సిందే అని అన్నాడు. ఆ మాటకు వాళ్ళ వైపు యగాదిగా చూసి, నైస్, చాలా బాగా వర్క్ చేస్తున్నారే, మీ సార్ కాదు కానీ మీ సార్ వాళ్ళ మదర్ నుంచి పర్మిషన్ ఇస్తే మీకు ఏమైనా ప్రాబ్లమా? యూనో, మీ సార్ అయితే ఈ కంపెనీకి సీఈఓ, కానీ వాళ్ళ మదర్ అయితే ఈ కంపెనీలో వన్ ఆఫ్ ది బోర్డ్ మెంబర్ కదా, సో మీకు ఆమె నుండి పర్మిషన్ తెచ్చుకుంటే సరిపోతుందనుకుంటా అని అడిగింది ఆ అమ్మాయి. దాంతో ఆ సెక్యూరిటీకి ఏం చెప్పాలో తెలియక తలలు అటు ఇటు కాకుండా ఊపారు. ఇంతలో రిసెప్షన్ దగ్గర ఉన్న ఫోన్ రింగ్ అయ్యింది. రిసెప్షనిస్ట్ ఆ ఫోన్ లిఫ్ట్ చేయగానే అవతలి వైపు నుంచి ఏం చెప్పారో కానీ, సెక్యూరిటీ
ఆ మేడంని వెళ్ళనివ్వండి అని కాస్త కంగారుగా చెప్పింది ఆ అమ్మాయి. ఆ మాటకి మరోమారు వంకరగా నవ్వి, దట్స్ గుడ్, వెరీ గుడ్ అని సరాసరి లిఫ్ట్లో రుద్ర ఉండే ఫ్లోర్కి వెళ్ళింది ఆ అమ్మాయి. ఆమె వెళ్ళేసరికి రుద్ర ఏదో ఇంపార్టెంట్ వర్క్లో బిజీగా ఉన్నాడు. సడన్గా డోర్ తోసుకొని లోపలికి వచ్చిన ఆమెను చూసి తలపైకెత్తి నుదురు చిట్లించిన రుద్ర, హూ ఆర్ యూ? హౌ డేర్ యూ కమ్ టు మై క్యాబిన్ వితౌట్ మై పర్మిషన్ అని అరిచాడు. అప్పటి వరకు నాకు ఎదురే లేదు అనే గర్వాన్ని కళ్ళల్లో నింపుకున్న ఆమె అతని అరుపుకి కాస్త భయపడి కళ్ళకున్న గాగుల్స్ తీసి, హే రుద్ర, దిస్ ఈజ్ మనీషా అని చెప్పింది. సో వాట్? నువ్వెవరైతే నాకేంటి? నా పర్మిషన్ లేకుండా నా క్యాబిన్లోకి ఎందుకు వచ్చావు అని అడిగాడు రుద్ర. సారీ, ఆంటీ నిన్ను కలవమని చెప్పారు రుద్ర, అందుకే వచ్చాను అని చెప్పింది మనీషా. ఎవరా ఆంటీ? ఎవరికి ఆంటీ? ఎవరి గురించి చెప్తున్నావు అని కాస్త గొంతు పెంచి అడిగాడు రుద్ర. దాంతో కాస్త తడబడుతూ, నేను నేను మీ మదర్ వసుంధర ఆంటీ గురించి మాట్లాడుతున్నాను రుద్ర అంది మనీషా. హో, నువ్వు మా మమ్మీ పంపిస్తే వచ్చావా? బట్ నా పర్మిషన్ లేకుండా నేను నా క్యాబిన్కి ఎవరు పంపించారు అంటూ కోపంగా రిసెప్షన్కి కాల్ చేయబోయాడు రుద్ర. మీ మమ్మీ ఆల్రెడీ రిసెప్షన్కి కాల్ చేసి నన్ను పంపించమని చెప్పారు, అందుకే వాళ్ళు పంపించారు. అనవసరంగా కాల్ వేస్ట్ చేయకండి మిస్టర్ రుద్ర అని యాటిట్యూడ్గా అంది మనీషా. అస్సలే యాటిట్యూడ్కి అమ్మ మొగుడైన రుద్ర ముందు ఆమె యాటిట్యూడ్ చూపించేసరికి మండిపోయిన రుద్ర వెంటనే వసుంధరకి కాల్ చేశాడు. అవతలి వైపు కాల్ లిఫ్ట్ చేసిన వసుంధర, నువ్వు కాల్ చేస్తావని నాకు తెలుసు రుద్ర, మనీషా వచ్చిందా? మాట్లాడావా తనతో? ఎలా అనిపించింది అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ నవ్వుతూ అడిగింది. షడప్ మమ్మీ, ఎవరి మనీషా? ఎందుకు నా దగ్గరికి పంపించావు అని కోపంగా అడిగాడు రుద్ర. రుద్ర, నువ్వు తనని గుర్తుపట్టలేదా? నీ చిన్నప్పటి ఫ్రెండ్, అప్పుడే మర్చిపోయావా? మీ విమల ఆంటీ ఉంది కదా, తన డాటరే మనీషా, ఫారెన్లో చదువుకొని జస్ట్ ఫ్యూ డేస్ బ్యాకే ఇండియా వచ్చింది అని చెప్పింది వసుంధర. మమ్మీ, నా ఆఫీస్ టైమింగ్స్లో అసలు ఆ అమ్మాయిని నా దగ్గరికి ఎందుకు పంపించావు? ముందు చెప్పు అని స్ట్రైట్గా అడిగాడు రుద్ర. ఫోన్లో అతని మాటలు వింటున్న మనీషా ఎదురుగా నుంచొని అతన్ని తినేసేలా చూసింది. దాంతో ఆమె వైపు ఒక వైలెంట్ లుక్ ఇచ్చాడు రుద్ర. ఆ చూపుకి వణికిపోయిన మనీషా దిక్కులు చూడడం మొదలుపెట్టింది. అవతల వైపు ఉన్న వసుంధరకి కూడా కొడుకు అలా అడిగేసరికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక కొన్ని క్షణాలు ఆలోచించి, అదేరా, నువ్వు మన బిజినెస్ టేక్ ఓవర్ చేసావు కదా, విమలా ఆంటీ వాళ్ళ బిజినెస్ కూడా మనీషా టేక్ ఓవర్ చేయబోతుంది, సో తనకి కొన్ని టిప్స్ ఇస్తామని చెప్పి పంపించాను అంది. ఆ విషయం నన్ను అడగవా? నన్ను అడగకుండా ఇలా ఎవరిని పడితే వాళ్ళని నా పర్మిషన్ లేకుండా నా క్యాబిన్ వరకు పంపిస్తావా? వాట్ ఈస్ దిస్ మమ్మీ అని సీరియస్గా అడిగాడు రుద్ర. ఆ మాటకి కోపంగా అతన్ని చూసింది మనీషా. తనని కన్న కొడుకే అలా క్వశ్చన్ చేస్తుంటే ఉక్రోషం పట్టలేకపోయిన వసుంధర వెంటనే సారీ రుద్ర అని ఫోన్ కట్ చేసింది. కట్ అయిన ఫోన్ వంక ఓ ఈవిల్ స్మైల్ ఇచ్చి, మా మమ్మీ నీకు కాల్ చేస్తుంది, ఇక నువ్వు వెళ్ళొచ్చు అని మనీషాతో అన్నాడు రుద్ర. వాట్ ఈస్ దిస్ రుద్ర? ఐఎమ్ యువర్ ఫ్రెండ్ అండ్ మన రెండు ఫ్యామిలీస్ మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాయి, అలాంటిది నువ్వు నాతో ఇలా బిహేవ్ చేయడం ఏం బాలేదు మొహం అదోలా పెట్టి అంది మనీషా. నువ్వు నన్ను ఇలా వచ్చి కలవడం, నా వర్క్ డిస్టర్బ్ చేయడం కూడా నాకేం నచ్చలేదు, సో ప్లీజ్ గెట్ అవుట్ అంటూ డోర్ వైపు చెయ్యి చూపించాడు రుద్ర. దాంతో మనీషా కోపంగా కాలు నేలకేసి కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెళుతున్న ఆమెను వెనక నుంచి చూస్తూ, సూపర్ ఫిగర్, ఓసారి టేస్ట్ చేస్తే పోలే అన్నట్లు ఒక షార్ప్ లుక్ ఇచ్చి తిరిగి వెంటనే వర్క్లో పడిపోయాడు రుద్ర. మరోవైపు సహస్ర లంచ్ టైం వరకు ఫుల్గా వర్క్ చేసి బ్రేక్లో విశ్వతో కలిసి లంచ్కు వెళ్ళింది. ఆమెను తీసుకుని దగ్గరలోని ఓ ఫేమస్ రెస్టారెంట్కి వెళ్ళాడు విశ్వ. డార్క్ లైట్తో సన్నటి మ్యూజిక్తో రెస్టారెంట్ అంబియన్స్ చాలా బాగుంది. దాంతో ఆ రెస్టారెంట్ని చుట్టూ చూసిన సహస్ర, ఇక్కడ చాలా బాగుంది, నాకు తెలిసినంత వరకు నేను ఎప్పుడూ ఇంత పెద్ద కాస్ట్లీ రెస్టారెంట్కి రాలేదు, ఈసారి మమ్మీని కూడా తీసుకొని ఇలాంటి రెస్టారెంట్కి రావాలి అని తనలో తానే అనుకుంటూ ఉంది. ఆమె ఆ రెస్టారెంట్ని అలా వింతగా చూస్తుంటే, ఏంటి సహస్ర, ఇలాంటి ప్లేస్కి రావడం ఇదే ఫస్ట్ టైమా అని అడిగాడు విశ్వ. యా, నేనెప్పుడు ఇంత రిచ్గా ఉండే రెస్టారెంట్కి రాలేదు విశ్వ, మన టీంతో నైట్ వెళ్ళాం కదా, ఆ రెస్టారెంట్కి మాత్రమే వెళ్ళాను అని అంది సహస్ర. ఓ, ఓకే ఓకే, నో ప్రాబ్లం అంటూ ఫుడ్ ఆర్డర్ చేశాడు విశ్వ. ఆ తర్వాత మెల్లగా, సహస్ర, నేను నీతో ఒకటి చెప్పాలి అన్నాడు విశ్వ. చెప్పు విశ్వ, ఏంటి విషయం క్యాజువల్గా అడిగింది సహస్ర. తప్పుగా అనుకోకు సహస్ర, ఇలా డైరెక్ట్గా చెప్పడం కరెక్టో కాదో నాకు తెలీదు, కానీ నువ్వు నాకు చాలా నచ్చేశావు, మనిద్దరం పెళ్లి చేసుకుందామా
అని అడిగాడు విశ్వ. ఆ మాటకు ఒక్కసారిగా షాకైన సహస్ర, వాట్, పెళ్ళా అని అడిగింది. అవును సహస్ర, నేను ఈ ఇయర్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మా ఇంట్లో వాళ్ళు కూడా సరైన అమ్మాయి కోసం మ్యాచెస్ చూస్తున్నారు. నాకేమో నువ్వు నచ్చేశావు. అందుకే నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కూడా నువ్వే అయితే బాగుంటుందని నా అభిప్రాయం అని అన్నాడు విశ్వ. ఆ మాటకు ఏం సమాధానం చెప్పాలో తెలియక తడబడుతూ చూసింది సహస్ర. ఏంటి, నీకిష్టం లేదా? నేను నచ్చలేదా? లేక నిన్ను బాగా చూసుకోలేనా అని కాస్త ఎమోషనల్ అవుతున్నట్లుగా అడిగాడు విశ్వ. అలా అని కాదు, యాక్చువల్లీ నాకు కొన్ని బాధ్యతలున్నాయి విశ్వ. ఇప్పుడప్పుడే నేను పెళ్ళి అనే రిలేషన్లోకి వెళ్ళాలనుకోవడం లేదు అని చెప్పింది సహస్ర. ఓ అంతేనా, నేనింకా ఏదో అనుకున్నాను. నువ్వు చెప్పేది నిజమేనా, లేక నేనంటే నచ్చక ఏదైనా అబద్ధం చెబుతున్నావా అంతలోనే అనుమానంగా అడిగాడు విశ్వ. నోను విశ్వ, అలాంటిదేం లేదు. నిన్నెవరు కాదంటారు? నిన్ను చూస్తూ బతికేయచ్చు తెలుసా అని ఏదో ట్రాన్స్లో ఉన్నట్లు చెప్పేసింది సహస్ర. అంటే నేనంటే నీకు ఇష్టమే కదా? ఆమె ముఖంలోకి చూస్తూ సంతోషంగా అడిగాడు విశ్వ. అప్పుడు కానీ అసలు తానేం మాట్లాడిందో అర్థం చేసుకున్న సహస్ర చెంపలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. చెప్పు సహస్ర, ఇష్టమని ఒక్క మాట చెప్పు. నీకోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను అని ఆత్రంగా అన్నాడు విశ్వ. ఈ రోజుల్లో అబ్బాయిల్లా ప్రేమ అంటూ వెంటపడకుండా డైరెక్ట్గా పెళ్ళంటున్నాడు. పైగా అందగాడు, మంచి ఉద్యోగం ఉంది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది. సో ఓకే చెప్పేస్తే బెటరేమో అని మనసులోనే అనుకున్న సహస్ర ఆ ఒక్క ముక్క బయటికి చెప్పలేక ఇబ్బంది పడుతూ ఉంది. ఏంటి సైలెంట్ అయిపోయావు? నీ మౌనాన్ని అర్ధాంగీకారం అనుకోవచ్చా? నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఓకేనా అని ఆమె ముఖంలోకి చూస్తూ చిన్న స్మైల్తో అడిగాడు విశ్వ. మొదటి నుంచి అతని స్మైల్ అంటే పిచ్చెక్కిపోయే సహస్ర ఆ నవ్వుకి మరోసారి ఫిదా అవుతూ, నిజం చెప్పాలంటే నిన్ను కాదనడానికి నా దగ్గర ఎలాంటి రీజన్ లేదు. కానీ మినిమం నాకు ఒక 2 years టైం కావాలి విశ్వ. అండ్ మోరోవర్, మన కంపెనీ పాలసీ ప్రకారం మనం రిలేషన్లో ఉండకూడదు. కాబట్టి ఈ విషయం గురించి మనం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడాలి. అలాగే నీకు ఓకే అంటే నువ్వు ఈ 2 years ఆగొచ్చు. నువ్వు నా కోసం పెళ్ళికి ఆగుతున్నావని కానీ, మనిద్దరం ఒకరినొకరు ఇష్టపడుతున్నామని కానీ మన కంపెనీలో ఎలాంటి పరిస్థితుల్లోనూ తెలియకూడదు అని చెప్పింది సహస్ర. నీ కోసం 2 ఏళ్ళేంటి, ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తానని ముందే చెప్పాను కదా. నిన్ను తప్ప నేనెవ్వరిని పెళ్లి చేసుకోలేను సహస్ర. నా లైఫ్లో ఉన్న ఒకే ఒక్క అమ్మాయివి నువ్వే. నీ లైఫ్లో ఉండే ఒకే ఒక అబ్బాయిని కూడా నేను మాత్రమే అవ్వాలి అంటూ టేబుల్ మీద ఉన్న సహస్ర చేతిపై చెయ్యి వేశాడు విశ్వ. మరో చేతిని అతని చేతిపై వేసి చిన్న స్మైల్ ఇచ్చిన సహస్ర, తప్పకుండా నా లైఫ్లో నువ్వు మాత్రమే ఉంటావు అని అంది. ఆ క్షణంలో సహస్రకి ఏం గుర్తురాలేదు. కేవలం తన ఎదురుగా ఉన్న విశ్వ అందమైన రూపంతో పాటు ఫ్యూచర్లో అతనితో గడపబోయే అందమైన క్షణాలు మాత్రమే ఆమె మనసులో మెదిలాయి. ఆ తర్వాత ఇద్దరూ కలిసి లంచ్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఈవినింగ్ వరకు సహస్రకి వర్క్తోనే సరిపోయింది. ఆఫీస్ టైం అయిపోవడంతో విశ్వకి మెసేజ్ చేసింది సహస్ర. కానీ అతని నుంచి రిప్లై రాలేదు. ఏంటి, ఇతను రిప్లై ఇవ్వలేదు? సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు కలిసే వెళ్దాం అనుకున్నాం కదా. ఇంతవరకు నాకు మెసేజ్ చేయలేదు, నేను మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వడం లేదు అని మనసులోనే అనుకున్న సహస్ర కాసేపు అతని కోసం ఆఫీస్ గేట్ దగ్గర వెయిట్ చేసింది. కానీ అతను ఎంతకీ రాకపోవడంతో, నేను ఫ్లాట్కి వెళ్తున్నాను, రేపు కలుద్దాం అని విశ్వకి మెసేజ్ చేసి తన ఫ్లాట్కి స్టార్ట్ అయ్యింది. ఇంటికి వెళ్ళి వండుకునే ఓపిక లేక వెళ్తూనే ఫుడ్ పార్సెల్ కూడా తీసుకొని సరాసరి ఫ్లాట్ ముందు ఆగి హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఫ్లాట్కే తీసి హోల్లో పెట్టబోయింది. కానీ అప్పటికే ఫ్లాట్కి తీసి ఉండడంతో, అరే ఇదేంటి ఫ్లాట్కి తీసుంది, కొంపదీసి నా ఫ్లాట్లో ఎవరైనా దొంగలు పడ్డారా ఏంటి బాబోయ్ అని ఒక్క క్షణం ఉలిక్కిపడిన ఆమె, దొంగలు పడితే మాత్రం తీసుకెళ్లడానికి పాత డ్రెస్సులు తప్ప ఏమున్నాయి నా పిచ్చి కానీ, బహుశా నేనే ఉదయం వెళ్ళేటప్పుడు డోర్ సరిగ్గా వేయలేదేమో అని అనుకుంటూ డోర్ ఓపెన్ చేసి లోపలికి అడుగుపెట్టింది. కానీ ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసి వెంటనే షాక్తో బిగుసుకుపోయింది సహస్ర. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.